మహాబలవంతుడనే నేను చేతకాని వారి వలె చేతులు మూర్చుకుని ఈ వైకుంఠమును పడి ఉండవలసి వచ్చినది. పరాక్రమోపేతుండనైన నన్ను విడిచి విష్ణుదేవుడొక్కడే విశ్వమంతయు తిరుగుట చూడ ఏందో నాకొక్క కారణము కనిపించుతున్నది. కరుణించవా, నీ దాసుడు ఈ హనుమను అనుగ్రహించవా తండ్రి. ఎంత కాలమైనది ప్రభు నీ దర్శన భాగ్యము నాకు లభించి, నీ చరణారవింద సేవకు దూరమై ఎన్ని దశాబ్దములు ఎన్ని శతాబ్దములు గడిచిపోయినవి ప్రభు. హే పతిత పావన నామా పరంధామ, బృందారక సందోహార్చితానంద పాదారవిందములనే మది నమ్మి ధ్యానించుచుంటినే రామ. త్రేతాయుగము గడిచినది, ద్వాపరయుగ సమాప్తము కూడా కావచ్చుచున్నది.
ఎన్ని యుగంబులు మారినను నీ దివ్య మంగళ విగ్రహమును మరుతున్నా రామ. జగదభిరామ నీలమేఘశ్యామ నిర్మల మందాకిని పవన తరంగ వీక్షిక సదృశ్యంబగు నీ శృంగార నామామృత పాన విలసిత భక్త చిత్తుండని కమల సంభవ సజీధవ ప్రముఖ నిఖిల మౌల్యబుద్ధముల కన్నని నీ సందర్శనము కొరకు అహోరాత్రములు తప్పించు నాకు కనిపించి కనుమరుగెట్టి అగ్రదాది ఆప్త బాంధవులందరూ అంతరించినను మరచితివా ప్రభు మధుర మంగళ నామ గుణాభిరామ నీ సురుచిర మందహాసము సూచితరింప నిరంతరము చరణములే శరణ్యమాని సారసలోచన నమ్మి కొల్చేతిన్ తరుణదలిర్పనొక్క పరికంపడవా వరజాతీధవా మరచితివా మరచితివా ప్రభు మరిచినాడు నా రాముడు నన్ను మరిచినాడు. రామా నీవు నన్ను మరిచినా నేను నిన్ను మరుచునా నీ నామగానములు విడుతున్నా. విడువరు రామా విడువరు. రా రా వామరా, వాసుదేవుడు నిన్ను ద్వారకకు రమ్మన్నారు, రా. వనజరా, నిన్నే వాసుదేవుడు నిన్ను ద్వారకు తోడుకొని రమ్మన్నారు, రా. ఎవరు? ఎన్నిసార్లు చెప్పవలనయ్యా? శ్రీకృష్ణ భగవానుల వారు నిన్ను ద్వారకు తోడుకొని రమ్మన్నారు, రా. శ్రీకృష్ణుడా? అవును. ఎవరా ఉత్కృష్టుడు? ఓహో, వచ్చినదెవరో తెలుసుకొని వడలెరిగి మాట్లాడము. వచ్చినదెవరు? నేను. నేను పోయిన పిదప ఏమార్థము లేని వ్యర్థ ప్రలాపములు అక్షయ్కి పరమార్థ తత్వం ఎట్టు తెలియను. నేను అని అహంకారము అడగిన పిదప రొమ్ము ఈ మెట్ట వేదాంతం ఇంకా కట్టి పెట్టి ఏది అలా ద్వారకకు రావయ్యా. ఆజ్ఞాపించుతున్నావా? అవును. అల్పుడవైన నిన్ను ఆజ్ఞాపించక లేక అర్థింపమందువా మూర్ఖుడా? నీవెవరివో ఎందుకు వచ్చిందివో తెలియక అనవసర సంభాషణతో నాకు ఆగ్రహము తెప్పింపగా వచ్చిందారి పట్టును. వచ్చిన పని కాకుండానే. అవునులే, నీ పని పూర్తి కాకుండా నీవెట్లే గలవు. ఇక మారాడిన నీ పని త్వరితగతిని సమాప్తమగురు. ఇంతకు నీవెవరో చెప్పు. నా పరాక్రమాస్యములు తెలిసి ఉన్నా నీవిట్లు మాట్లాడి ఉండవు. నేనెవరినో తెలుపుచున్నాను, వినుము.
మాతాసుతుండైన గరుత్మంతుండను తెలిసినదో ఈ మూర్ఖపు మర్కటాథమా. విష్ణుదేవుని సాన్నిధ్యముననున్నను ఉన్నను విజ్ఞానము నీకు అబ్బినట్టు లేదే. అంటే నేను అప్పటికి అజ్ఞానుడు అన్న మాట అని వేరుగా చెప్పవలైనా ఓ కోతి, భీతి లేక మాట్లాడుచుంటివి. నేనెవరినో నీవు ఇంతవరకు గ్రహింపుకున్నావు. గ్రహింపకేమి నీ ఒక పక్షివని నిరక్షర కుక్షివని గ్రహించితిని. ఇక ఆగ్రహించుటే ఆలస్యం. మర్కటాథమా, ఇక నేనెవరినో తెలుపుచున్నాను వినుము. మర్కటాథమా, పోపు బలాన్వితుడను గరుడదేవో. శకునమా? నాకెందులకు, నీవు శకునము చూసుకుని వచ్చితివో లేదో ముందు చూసుకునమా. సమూర్తి అలరారెడు సర్వవ్యాపకులైన శ్రీరామదాసులు ఎన్నడూ గర్వపడరు. ఇక నా కోపాగ్నికి గురికాక వెడలి బొమ్ము. ఓహో,
ఆకులు అలములు తిని నీలాంటి మూర్ఖ వనచరులు ఆకులు అలములు తిని అనవసరముగా చెట్టు కొమ్ములపై తిరుగాడు కోతులకు కోపమా? ఆ? ఆ? కోపమట కోపము మూర్ఖుడా. వనచరులు సర్వ స్వతంత్రులు. ఎవరిని రా బ్రతుకు జరుగుతున్న బాటసారమనే పరమాత్మ సన్నిధి వైకుంఠమనే తిష్టవేసి ప్రగల్భములు పలుకు పరమమూఢులు గారు. మర్యాద రంగి మాట్లాడము. నేను మాట్లాడుటకు దంభక్తులాడక వచ్చి దారబట్టి దారి పట్టదియా, దారి పట్టదియా. మంచి మాటలతో నీవు వర్గంలోకి వచ్చట లేదు. ఇక నా పరాక్రమాతిశయములు తెలుపుతున్నాను వినుము. వనచరిని వధింపకూడదని ఓర్పు వహించిన కొలది నీ గర్వోక్తులు మితిమీరుచున్నది. మారు మాట్లాడకాల ద్వారకకు రా. రాకున్నా ఏమి చేశాను? రాకున్నా నిన్ను నేను ఏమి చేసేదన్నా? ఏమి చేయదు. అదిగో అల్లదిగో నీ వెనుకున్న తోకను పైకి అలా గిరిగిరా 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 తిప్పి అలా ద్వారకలో పడినట్లు వెసరి వేసదని ఏ మందువురా మూర్ఖపు మర్కటాథమా. బుద్ధి లేదందునురా. ఎవరికి? నీకు. ఓరి నీ జవానరా, శత్రు మధ్యమ కుంభస్థలమును చేయించిన నన్ను నీవు ఎదుర్చినది మనిషివా? నేను కోతివిగాక మనిషివా? కోతివిగాక మనిషివా? కోతివి పూసదే నాదు దిగ్గ
వచ్చినే గాని దైవ స్వరూపులకు రామలక్ష్మణుల మంత్రము సడల్పగల సమర్థుడమని కాదు. ఆంజనేయ, మన ఇరువురకు ఈ కలహముతో పని. ఇతర మామూర్ఖుడా, ఓరి మూర్ఖుడా, నమస్కరించి నీ గాడి బొమ్మ ఏమంటివిరా మూర్ఖుడా? నిన్ను నీ వానర రూపమును చూసి నీకు భయపడి శక్తిహీనుడు నన్ను బాహుబలుడు పైన తేజన తెచ్చిన వాటికి గర్వంతో వెర్రబిగిన నాకు మంచి గుణపాఠం నేర్పించింది. శ్రీరామచంద్రుల వారు రమ్మన్నారని బదులుగా శ్రీకృష్ణ భగవానుల వారు రమ్మన్నారని చెప్పి తిని నన్ను క్షమింపుమయ్యా ఆంజనేయ, నన్ను క్షమింపు. శ్రీరామచంద్రుల వారు నిన్ను ద్వారకకు తోడుకొని రమ్మన్నారు. ఆంజనేయ, అది పాపము కాదు, నా గర్వమందు పరిహారము. గర్వముతో కూడిన వారెవ్వరైనను వినాశనమగుతురు. కావున గర్వము ఎంతటి వారికైనను తగదు. ఏది ఏమైనను నీ పట్ల నేను పాపము చేసిన వాడు కావున ఈ విషయమంతిలో శ్రీవారిని తెలియజేసి ఆంజనేయ, అది గర్వము కాదు. శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారమున వారధి దాటి సీతమ్మ తల్లికి ఆనవాళ్ళు చూపించి రఘువంశ వృక్షమును కాపాడిన నిన్ను ఎప్పుడు చూతమగా సీతా లక్ష్మణ సమేత